విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. చాలామంది ఇంట్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. అయితే ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి, ఏ రకమైన మొక్కలు పెంచుకోవాలి అనే డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. చాలా ఆధ్యాత్మిక పరంగా కానీ, ఇటు శాస్త్రీయ పరంగా కానీ, సైంటిఫిక్గా కానీ అనేక రకాల మొక్కల్ని మనము ఇంట్లో పెంచుకోవడం ద్వారా పచ్చదనంతో పాటు శుభమైనటువంటి శక్తుల్ని ఆహ్వానించినట్టు అవుతుంది, సానుకూలమైనటువంటి శక్తిని ఇస్తుంది. మరి అవి ఏంటి, ఆ మొక్కలు ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి తెలుసుకుందాం. మొక్కలు అనగానే ముఖ్యంగా మనకి ఆక్సిజన్ విడుదల చేస్తాయి, వాతావరణాన్ని శుభ్రం చేస్తాయి. కొన్ని మొక్కలైతే మనసుకి శాంతిని కలిగిస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే దైవిక మొక్కలు మనకి పూజ కోసమే కాకుండా ఆధ్యాత్మిక శక్తిని పెంచడానికి కూడా మనం వాడుతూ ఉంటాము. అయితే ఇంట్లో పెట్టుకోవడానికి ముఖ్యంగా శుభదాయకమైన మొక్కలు ఏంటి అంటే తులసి మొక్క. అయితే తులసి మొక్క అనేది హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రమైన మొక్క. ఎక్కువ అన్ని పూటల అన్ని వేళలా కూడా ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్క. అందుకని మనం ప్రతి ఇంటిలో కూడా తులసి మొక్కను పెట్టుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ప్రధాన ద్వారానికి దగ్గరగా పెట్టుకోవడం ద్వారా దానిపై నుంచి వచ్చే గాలి, శుభ్రపడ్డటువంటి గాలి ఇంట్లోకి వస్తుంది, రోగాల్ని తగ్గిస్తుంది. అలాగే పూజలో కూడా మనం దీన్ని వాడుతూ ఉంటాం, ఆర్థిక స్థితి మెరుగవడానికి వాడుతూ ఉంటాం. ఆ తర్వాత పైనాపిల్ మొక్క, ఇది కూడా శుభప్రదమైనటువంటి మొక్కగా పరిగణిస్తూ ఉంటారు. ఇంటి ప్రవేశ ద్వారానికి కనుక ఇది అక్కడ పెంచినట్టయితే మాత్రం నెగిటివ్ ఎనర్జీని కట్ చేసి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని వచ్చేలా చేస్తుంది. అందువల్ల ఈ మొక్క చాలా శుభప్రదము అనేసి నమ్ముతూ ఉంటారు. అలాగే మనీ ప్లాంట్, దీన్ని పల్లక మొక్క అంటూ ఉంటాము, ఆర్థిక సుఖ సమృద్ధుల కోసము. అలాగే సజీవ శక్తి ఇంట్లో ఉండడానికి, ఇంట్లో కానీ బయట కానీ అన్ని దగ్గరలో ఈ మొక్కని ఈజీగా మట్టి లేకుండా కూడా పెంచుకునేటువంటి, నీళ్ళల్లోనే పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి మొక్కను పెంచుకుంటూ ఉంటాము. అలాగే బ్యాంబూ ట్రీ, దైవిక శక్తి కలిగినటువంటి మొక్కగా నమ్ముతూ ఉంటారు. దుష్ట శక్తుల నుంచి ఇంట్లోంచి తరిమేయడానికి, అలాగే పాజిటివ్ శక్తిని పెంచడానికి కూడా ఈ బ్యాంబూ ట్రీని వాడుతూ ఉంటారు. మరి చిల్లిగడ్డి, మిరియాలు దుష్ట శక్తుల నుంచి దూరం చేయడానికి, అలాగే రావాల్సిన సొమ్ము సకాలంలో అందడానికి కూడా ఈ మిరియాల మొక్కని వాడుతూ ఉంటారు. తలుపు దగ్గర ఉంచడం అనేది ఎప్పుడు కూడా శుభప్రదమైనటువంటిది. ఇంట్లో మొక్కలు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అయితే తులసి మొక్కను ఎప్పుడు ప్రవేశ ద్వారం దగ్గర ఉంచడం, తక్కువ వెలుతురుండే ప్రదేశాల్లో మాత్రమే పైనాపిల్, మనీ ప్లాంట్ ఉంచడము, ఈ కీటకాలని నివారించడానికి కూడా సహజ మార్గాలను ఎంచుకోవడము. వీటన్నిటి ద్వారా ఏంటంటే ఇంట్లో సుఖ సంతోషాలు పెరగడం, ఆర్థికంగా బలపడడము, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరగడం, రోగాలు విముక్తి అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి మీ ఇంట్లో మనీ ప్లాంట్ కానీ, తులసి మొక్క కానీ, ఇంకేమైనా మొక్కలు ఉన్నాయా, వాటి గురించి ఏమైనా మీరు చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నమస్తే.